దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ షదస్సి. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఎన్నో వాక్య సత్యాలు గత బాచినేటి సర్వీస్లోనూ అలాగే నూతన సంవత్సరంలో నేర్చుకున్నాం. మరి ఒక్కసారి ప్రభు పాదాల చెంతకు ఇలాగున రావడానికి దేవుడు కృప చూపినందుకు నీకు వందనాలు. నా హృదయాభిలాష దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా దేవుడు శరీరధారైన దినములు ఉపవాసాలతో ప్రార్థనలతో ఆయన నలగగొట్టబడ్డాడు, ప్రభువు చేత అంగీకరించబడ్డాడు. అంతగా ఆయనతో స్తూటిగా చేసిన ప్రవక్తల అపోస్తలులందరూ కూడా ఆయనలాగే నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అని ధైర్యంగా చెప్పుకోగలిగిన అపోస్తలైన పౌలను కూడా అలాగే జాగరణాలు, ప్రార్థనలు, ఉపవాసాలు లెక్కలేనన్ని చేశాడు. మొదలు పెడితే మనం కూడా చేయగలము అనే ఒక సంకల్పంతో మన బ్రతుకు కాలం ఇలాగే కొనసాగు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం అంటేనే దేవునికి దగ్గర అయ్యేదని మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. చాలండి. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఇర్మియా గ్రంథం 5:3 అనుకుంటా. 5:3 యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఎంచుచున్నావు. చాలండి. దేవుని కన్ను దుష్టత్వము చూడలేనంత నిర్దోషమైనది, నిష్కలంకమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దృష్టికి యోగ్యులముగా, ఆయన దృష్టికి మంచిగా, ఆయన దృష్టికి నచ్చేలాగా ఉండాలన్నదే మన తాపత్రయం. భక్తుడు ఎవరైనా అందుకే తిప్పలు పడతాడు, ఆశపడతాడు. భక్తులందరూ కూడా ఎలాంటి సాక్ష్యం పొందారంటే యెహోవా దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు, యెహోవా దృష్టికి అనింజులుగా ఉన్నారు, యెహోవా దృష్టికి యథార్థంగా, ఇలాగ ఎన్నో మాటలు ఉన్నాయి. కనుక మన దృష్టికి మనం ఎలా ఉన్నాం, దేవుని దృష్టికి ఎలా ఉన్నామని దైవజనులు గతంలో ఒకసారి మాట్లాడినట్లు నాకు గుర్తు. కాబట్టి దేవుడు దేని మీద దృష్టి పెడితే దాని మీద మనం దృష్టి పెట్టడం మంచిది. ఆయన కోరుకున్నదే మనము కోరుకోవడం మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన ఆయుష్ని పొడిగించి ఒక సంవత్సరాన్ని మనకు దయా కిరీటంగా ఇచ్చారు. అందుకు ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం దేవుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దానికే మనం ప్రాధాన్యత ఇచ్చు వారమైతే భూమి మీద మనకన్నా ధన్యులు ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద పెద్ద నాయకుల దృష్టిలో పడాలని ప్రయత్నించే వాళ్ళని చాలామందిని మనం చూస్తుంటాం. అలాగే వాళ్ళ కనుసన్నల్లో పెరగాలని, పడాలని ప్రయత్నించే వాళ్ళని ఎంతోమంది మనం ఎరుగుదుము. అయితే అందరికంటే పైన ఉన్నవాడు, అందరికీ తండ్రి అయిన వాడు, సృష్టికర్త అయిన దేవుని దృష్టికి మనము ఆయన మెచ్చేలాగా, ఆయనకు నచ్చేలాగా బ్రతకడం ఎంతైనా శ్రేయస్కరమని, అసలు ఆయన అలాంటి దాని మీదనే, యథార్థత మీదనే ఆయన కన్నే నిష్కలంకమైనదిగా ఉంటుంది. ఆయన దుష్టత్వము చూడలేనంతగా నిష్కలంకుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
యథార్థత మీదనే ఆయన దృష్టి నిలుపుతున్నాడు అని కూడా మనం చదువుకున్నాం. యోబును గురించి మనము చదువుకుంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో దేవుడు అతని గురించి చెప్పేటప్పుడు మొట్టమొదటి ఆయన 5 మంచి లక్షణాలు చెప్పాడు దేవుడు. ఏంటది? యథార్థవంతుడు, తర్వాత న్యాయవంతుడు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. కాబట్టి ఈ 5 లక్షణాలు, దేవుని యందు భయం ఉంది, దేవుని యందు ఒక్క పదం కాదని నేను అనేక సార్లు వాక్యానుసారంగా మనము నేర్చుకున్నాం. భయము వేరే, భక్తి వేరే. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయం ఉన్నవాడు, భక్తి ఉన్నవాడు, చెడుతనమును విసర్జించినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా యోబును గురించి మనము చదువుకుంటే 22వ వచనంలో ఏముంది? అతడు ఏ పాపము చెయ్యలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు అన్నాడు. చూద్దాం మళ్ళీ 2వ అధ్యాయం 9వ వచనములో, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? చాలండి, భక్తి వదలవా? ఓకే అంటలేదు. న్యాయం వదలవా అంటలే. యథార్థతను వదలవా అంటుంది. అంటే మెయిన్ దేవుని క్వాలిటీస్లో మెయిన్ ఏంటిదంటే యథార్థత. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆయన యథార్థవంతుడు. కీర్తనలు 18:30లో ఆయన యథార్థవంతుడు అని రాశాడు. 32లో యథార్థ మార్గమున నన్ను నడిపించువాడు అని రాశాడు. ఓకే, కాబట్టి ఆయన ఎలాంటి వాడో, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడో, ధైర్యంగా నేను ఇలాంటి వాడిని ఎలా చెప్పుకున్నాడో యోబు కూడా అలాగే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఆ సైతాను, నేనంట యోబు భార్య మంచిదే, కాకపోతే ఏంది నా భక్తి అని ఒక్క నిమిషం ఏమన్నా అనుకుందేమో మనుషులో, వచ్చేసిన దుష్టుడు అరక్షణం చాలు వాడు రావడానికి. ఓకే, వచ్చేమంటాడు? ఇంకా నువ్వు యథార్థతను వదలకుందువా అన్నాడు. ఇంకా భక్తి వదలవా? ఇంకా ఉన్నాయిగా 5 క్వాలిటీలు, ఏమంటలే. ఫస్టే యథార్థతను వదలవా, దేవుని దూషించి మరణం కమ్ము అని. దానికి ఎంత చక్కని సమాధానం ఇచ్చాడో మనకు తెలుసు. అక్కడ అంటాడు, దేవుని వలన మనము మేలే కానీ కీడు పొందన అర్హులము కాదా, తగమా అని అంటే దేవుడు ఆయన ఏం మెచ్చుకుంటున్నాడు? నోటి మాటతో కూడా పాపం చేయని వాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలా యథార్థవంతునండి, నేను చాలా మంచినండి కొంతమంది చెప్తూ ఉంటారు, వాళ్ళ కాలే. నోటి మాటతో కూడా పాపము చేయనంతగా ఉండువాడే యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోటికి అదుపు లేకుండా మాట్లాడి మనం యథార్థవంతులమని నిరూపించుకోలేము కదా. కాబట్టి యోబు లక్షణాలు చూస్తే యేసయ్య లక్షణాలే కనపడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పేతురు పత్రికలో ఆయన నోట కపటము లేదు, ఏ పాపము ఆయన చేయలేదు. కాబట్టి 33.5 సంవత్సరాలు నరావతారిగా బ్రతికాడు, కానీ పాపము లేనివాడుగా బ్రతికాడని, శోధించబడి ఆయన పాపము లేనివాడుగా నిరూపించబడ్డాడని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. కాబట్టి యోబు దేవుడు ఎంత యథార్థవంతుడో, ఎంత న్యాయవంతుడో, ఎంత మంచోడో యోబు కూడా అంతే మంచిగా ఉన్నట్లుగా వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆయనను గూర్చి చివరి మాట చెప్పబడింది ఏంటంటే, నోటి మాటతో కూడా పాపము చేయలేదు. అసలు ఏ విషయంలో కూడా ఆలోచనలో లేదు, ఏమీ లేదు. కానీ ఒక్కొక్కసారి సాతానుగాడు ప్రేరేపిస్తాడు. పాపం ఆమె మంచిదే, నేను మంచిదే అంట. ఎందుకంటే మళ్ళీ భార్యను చేసుకోలే, ఆమెతోనే దీవించాడు. ఆమెనే దీవించబడి ఆయన అంతా సహించే వరకు మళ్ళీ యోబు భార్య ఆయన వదలకుండా ఉంది, వెనకాలే ఉంది. మళ్ళీ ఆ భార్యతోటే మళ్ళీ చక్కని సంతానాన్ని దేవుడు ఇచ్చాడు, 100 ఆశీర్వదించాడు. సాతాన్ని ఎందుకు ప్రేరేపించింది? ఆ ప్రేరేపణకు లోబడింది. ఒక్క గద్దింపు, అవును కదా నిజంగానే నా భార్య కూడా ఆఖరికి అనాల్సి వచ్చేసి నాకెందుకు అనుకోలే,
2 చివాట్లు 2 మొహం మీద తిట్టాడు, ఆమె నోరు మూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం అలాగే ఉందుముగాక. ఒకళ్ళు ఎవరైనా మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే, కానీ సాతాను ప్రేరేపిస్తే దైవ విరోధమైనది ఎవరిలో నుండి వచ్చైనా రావచ్చు. వస్తే యోబులాగా నోరు మూపించగలగాల. దేవుని స్తోత్రం. వెంటనే ఆమె కూడా అర్థమైపోయింది, తెలుసుకుంది, బుద్ధిగా ప్రవర్తించింది, అతన్ని సపర్యలు చేసింది. ఎందుకంటే గోర్లు కూడా లేవు గీక్కోవడానికి. ఎలాంటి పరిస్థితుల్లో యోబు ఉండనో మనం ఊహించుకోవచ్చు. యోబు ఫోటో ఎక్కడేసినా చాలా భయంకరంగా ఉంటుంది. ఆమె అంతగా ఆయనను వదలకుండానే ఉంది. ఒక్కసారి దారి తప్పింది, అంటే మాట్లాడకూడనిది మాట్లాడింది. ఆయన కోపడ్డాడు, మళ్ళీ వెంటనే సరి చేసుకుంది. కాబట్టి ఫస్ట్ ఏమంటుంది ఆమె? యథార్థతను వదలకుందువా అన్నది. అలాగే దైవ లక్షణాలు యోబు కలిగి ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. మరొక మాట చూస్తే చూద్దాం దేవుని వాక్యంలో. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా ఉన్నట్లు అతని హృదయం యథార్థంగా ఉండలేదు. చాలండి. చూడండి, తన కీర్తనలో ఎక్కడ రాసిన దావీదు దేవుని గురించి రాసేటప్పుడు ఆయన యథార్థవంతుడు, నన్ను కూడా యథార్థ మార్గమును నడిపించేవాడు అని రాసుకున్నాడు. ఇక్కడ దావీదుని గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తుండు అని అంటే, ఆ పైన ఉన్న రాజు యెరోబాము యొక్క యెరోబాము కుమారుడు దావీదులాగా ప్రవర్తించలేదట. దావీదు ఎలా ప్రవర్తించాడు? ఎంత యథార్థవంతుడుగా ఉన్నాడో అతడు అలా ఉండలేకపోయాడు. పితరుడే, తన పితరుడు ఎలా ఉన్నాడో తాను అలాగా ఉండలేకపోయాడు అని చెప్పి దావీదు ఆ ఒక్క విషయంలో తప్ప అన్నిటిలో కూడా యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. మనకి వెంటనే అబ్బాయి ఏం మెచ్చుకుంటున్నాడు దేవుడు దావీదును అని మన దుష్టుడు మన లోపల ఒక ఆలోచన తీసుకొస్తూనే ఉంటాడు కదా. కంగారు పడక్కర్లేదు, దేవుడే చెప్తుండు ఆ ఒక్క విషయంలోనే దావీదు తప్పు చేశాడు. అన్నిటా యెహోవా దృష్టికి, మరలా ఇక్కడ రాశాడు, తన మట్టుకు తాను చెప్పుకోవడం మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి. ఎందుకంటే దేవుడు అంతరంగాన్ని పరిశీలించేవాడు, ఆలోచన పుట్టక ముందే ఎరిగేవాడు. 139వ కీర్తన రాశాడు. అదంతా దేవుడు మన గ్రంథస్థం చేసి మనకు చెప్తున్నాడంటే ఎంత యథార్థవంతుడు దావీదు మనకు తెలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చూద్దాం 40వ కీర్తన అనుకుంటా, 12వ వచనములో ఒక మాట ఉంది. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. ఏమండి, ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు అన్ని మంచిగానే ఉన్నాడు అని దేవుడే చెప్తే, ఇక్కడ దావీదు అంటాడు చాలా పొరపాట్లు చేశాను నేను. అంటే చాలా యథార్థంగా ఒప్పుకుంటున్నాడు అన్నమాట. అంటే ప్రతి చిన్నది కూడా దేవుడి దృష్టికి తప్పుగా తను భావించాడు. ఓకే, చిన్న చిన్న వాటిని కూడా నేను అనకుండా ఉంటే బాగుండు, అలా ఆలోచించకుండా ఉంటే బాగుండు, అలా చెయ్యకుండా ఉంటే బాగుండు అని ఎప్పటికప్పుడు తన మనస్సాక్షి తను గద్దిస్తూ ఉండగా వాటన్నిటిని పొరపాట్ల కిందనే లెక్కేసుకొని అసలు 1-2 తల వెంట్రుకలకు మించి నన్ను పొరపాట్లు చేస్తే ఆయన నన్ను క్షమించాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అందరికీ ఎందుకు ఇది మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే పెద్ద పెద్ద పాపాలే పాపాల్లా కనబడతాయి.
ఓకే, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి పాపాలను అనిపించవు. కానీ అందుకే దేవుడు అన్నాడు దావీదు యథార్థవంతుడు అని. చిన్న ఆలోచన, చిన్న మాట జారడం, మాట్లాడుకోవడం, హృదయంలో ఉంచుకోవడం, ఇవన్నీ కూడా దావీదుకు నచ్చనివి. అందుకే నాది 1 కాదు 2 కాదు, అసలు లెక్క ఇస్తే చాలా ఉన్నాయి, లెక్కలేననివి అన్నాడు. అతను ఆ పొరపాటు చేసినప్పుడు ఆ 51వ కీర్తనలో అతను ఎంతగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ఏడ్చి ప్రార్థించాడో మనకందరికీ తెలుసు. అవునా? మొదటి నుండి దుఃఖపడుతూనే ఉన్నాడు. నీవు తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడుగా కనపడతావు, నువ్వు యథార్థవంతుడిగా కనపడతావు, నేనే దోషిని ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వెప్పుడూ న్యాయవంతుడివే, నువ్వు న్యాయంగానే చేస్తావే చేసినా మేమే అన్యాయంగా, అవివేకంగా, అజ్ఞానంగా ప్రవర్తించే ఒక మనుషులం అన్నట్లుగా దావీదు ఒప్పుకుంటూ, నన్ను ఇలా కడుగు, ఆ విధంగా కడుగు, నాకు శుద్ధ హృదయం ఇవ్వు అన్నీ మాట్లాడుతూ, రక్షణానందాన్ని తిరిగి నాకు అనుగ్రహించు, నీ సన్నిధిని నాకు దూరం చెయ్యకు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకయ్యా అని అడిగితే, ఇలాగ నేను మార్పు చెందితే తప్ప పాపులు నీ తట్టు తిరగరు. దేవునికి మహిమ కలుగును. మనం క్షమించబడేదే ఎక్కువగా హైలైట్ అవుతుంది మనకు. కానీ మన వల్ల ఎంతమంది దేవునికి దూరం అవుతున్నారు మన మనసుకు రావట్లే. నిజంగా యథార్థవంతమైన ప్రవర్తన గనక మనం ప్రవర్తించి ఉంటే తప్పకుండా మన వల్ల అనేకులు దేవుని దగ్గరికి రావాల్సి ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ సత్యమతను ఎరిగి, నేను తప్పు చేశాను, నీ పాదాలు పట్టుకున్నాను, నువ్వు నన్ను క్షమిస్తావు, క్షమించేస్తావు. కానీ నేను అడిగేది ఏంటంటే, నా వల్ల బోల్డ్ మంది వెనకకి వెళ్ళిపోయారు, నా వల్ల చాలామంది అసలు నీ దగ్గరికే రావట్లేదు కనుక నన్ను ఈ విధమైన ప్రక్షాళన చేయి తండ్రి అని 51వ కీర్తనలో అతను బతిమిలాడుకుంటూ ఏమంటున్నాడు, అప్పుడు పాపులు నీ తట్టు తిరుగుతారు. నన్ను ఈ విధంగా ప్రక్షాళన చేసావంటే, ఈ విధంగా శుద్ధి చేసావంటే, ఈ విధంగా నన్ను కడిగి, నన్ను ఏ దోషము లేనివాడిగా నన్ను కడిగి శుద్ధీక చేసి రక్షణానందం మరలా ఇచ్చి ఆత్మను నాకు దగ్గరను తీయక నీ సన్నిధిని నన్ను నిలబెట్టు, తోసేయొద్దు అంటూ, విరిగి నలిగిన హృదయమే కదా నీకు ఇష్టమైన బలి. విరిగి నలిగి నా హృదయాన్ని వంచుకుంటున్నా, మెత్తన కొట్టుకుంటున్నా, నలగొట్టుకుంటున్నాను. ఎట్లండి? వాక్యము, ఉపవాసాలే మన హృదయాన్ని మెత్తన చేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక అని చెప్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే మనం గమనించాలి, మన యథార్థత మనకు మేలు, అనేకులు దేవుని దగ్గర రావడానికి మేలు. మన న్యాయ ప్రవర్తన, దైవ దృష్టికి ఇష్టమైన ప్రవర్తన మనకు మేలు, అనేకులు ప్రభు దగ్గరికి రావడానికి వీలు కలగజేస్తుంది. మన అవివేకం, మన దోషం, మన యథార్థత లేని జీవితం మనల్నే కాదు ఇంకా చాలామందిని రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఆ యథార్థతను దేవుడు ఏ విధంగా ఆయన మనస్సు పెడతాడో మనం కూడా మనస్సు పెట్టే వారంగా ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయం ఇర్మియాలోనే 23-24 చదివితే, దేని యందు అతిశయపడాలో చెప్పుతూ, నన్ను ఎవరైతే పరిశీలనగా తెలుసుకుంటారో వారే ఎందు నేను ఆనందిస్తాను అని చెప్పాడు. జ్ఞానం ముందు వేరే ఎందు అతిశయించడం కాదు. ఎవరు అతిశయించువాడు? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలి. అమ్మ ఎక్కడండి దేవుడు, ఎక్కడ మనం ఎక్కడ తెలుసుకోగలుగుతామని ఒక్క మాటతో తేలగొట్టేసి అసలు ఆ ప్రయత్నమే చేయరు. వీళ్ళందరిని దేవుడు ఏమంటాడంటే ఆత్మీయ సోమరులు అంట. ఓకే, ఇష్టమేనా? రాజుగారు పెద్ద రాయి బొర్లిచ్చి ఇది ఎత్తితే దేని ఎంత ధనం అంటే అంత ధనం ఇచ్చేస్తాను, దాన్ని
బరువు అంత ధనం ఇస్తానన్నాడంట. చూసే పారిపోయారు అందరు, ఒక్కరెత్తలే వాళ్ళ దేశంలో. అయ్యో ధనం అనవసరంగా పోగొట్టుకుంటున్నారా బాబు అని చూసి ఎవ్వరు ఎత్తకపోతే రాజుగారే ఎత్తారు. ఇంతక రాయి ఏందనుకున్నారు? కోళ్ళను కప్పుతాం, గంపుంట చాలా లోపల గుల్ల చేయబడింది. ట్రై చేసి ఉంటే ఎంత బాగుండు. అప్పుడు అనుకుంటున్నారు అందరు, కొంచెం ట్రై చేసి ఉంటే, కొంచెం దగ్గరికి వెళ్ళి లేపి ఉంటే తెలిసేది కదా అని. చూసే దూరంగా పారిపోతాం. భక్తి సాధన కూడా మన వల్ల కాదులే అని మనం సరిపెట్టుకుంటాం. ప్రయత్నిస్తే మన వల్ల అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశీలనగా తెలుసుకుంటే వారి యందు దేవుడు అతిశయిస్తాడు. ఆయన అది కావాలన్నాడు. అయితే అదే ఇర్మియా గ్రంథములో 22వ అధ్యాయములో నాకు మంచిగా అనిపించిన మాట దేవుడు నా హృదయానికి తట్టాడు. చూద్దాం దేవుని వాక్యంలో 22:15-16 చదువుతల్లి. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజవగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా? చాలండి. దావీదు గురించి ఎక్కడ చక్కగా రాశారు కదమ్మా. అతడు బంగ్లాలో ఉంటే రాజమ్మం, రాజు అయితే పాకలో ఉన్న రాజే. 10 రోజుల క్రితం చదువుకోలే, మనం నేర్చుకోలే. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడంటే అక్కడ పశువుల పాకలో ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలిగిన గాక. కానీ పిలువబడింది రాజుగానే కదా. కాబట్టి మేడల్లో మిద్దెల్లో ఉంటే రాజు కాదు, ఏమవుతారు? రాజు యొక్క లక్షణాలు అక్కడ రాశాడు. దావీదు రాజు ఎలా అయ్యాడు, ఆయన లక్షణాలు ఏంటి ఎక్కడ రాశాడు కదా. ఏంటంటే ఆయన మళ్ళీ చదవండి. అతడు దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చుచు సుఖముగా బ్రతికెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంకా ఏం చేశాడంట? ఇంకొక మాట కూడా పైన ఉంటుంది, చదవండి. నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు అది క్షేమముగా ఉండలేదా? నీతి న్యాయములు అనుసరిస్తూ దీనులకు దరిద్రులకు న్యాయం తీరుస్తూ వారికి సహాయం చేస్తూ వారిని కనికరిస్తూ ఉన్నాడు. ఇది రాజు లక్షణం, దేవుడి లక్షణం అదే. దేవుని స్తోత్రం. ఆయన యథార్థత లేకుండా, ఆయన నీతి న్యాయాన్ని అనుసరించకుండా ప్రపంచమంతటిని పోషించిన ఆయన దేవుడు అనిపించుకోడు. ఓకే, ఆయన చేస్తూ ఇంకొక పని చేయగలిగాడు. నీతి న్యాయాన్ని అనుసరిస్తున్నాడు, యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ తర్వాత దీనులకు దరిద్రులకు న్యాయం తీరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇది దైవ లక్షణం అన్నమాట. అందుకే యాకోబు 1:27 కూడా అదే మనకు చెప్పింది కదండి. విధవరాండ్లను, దిక్కులేని వారిని వారి ఇబ్బందుల్లో పరామర్శిస్తూ ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను కాపాడటమే నిజమైన భక్తి అని చెప్పాడు. ఓకేనా కదా. ఎందుకంటే స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఆ కింద చెప్పిన ఆ విధవరాండ్లకు చేసేది, పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్లకు సహాయం చేయడం చేస్తున్నాయి. చేయట్లేదని లేదు, ప్రపంచమంతా జరుగుతూనే ఉంది. ఆ ఫౌండేషన్ ఉంటుంది, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం వాళ్ళ వల్ల కాదు. కానీ దావీదు 2 చేయగలిగాడు. దేవుడు కూడా దీనులను దరిద్రుడాలు ఆదరించే దేవుడని, నా దేవుని లక్షణాలు ఏవో నేను కలిగి ఉండాలని, నా దేవుని ప్రేమ ఏంటో నేను కలిగి ఉండాలని భూమి మీద 2 అనుసరించగలిగిన వాడు దావీదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవ లక్షణాలు యోబులో కనబడుతున్నాయి, దైవ లక్షణాలు దావీదులో కనబడుతున్నాయి. దేవుడు దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడో మనం కూడా ఈ నూతన సంవత్సరంలో దాని మీదనే పెడదాం. దేవుడు యథార్థత మీద ఆయన మనస్సు పెట్టేవాడు, దృష్టి పెట్టేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థత లేకుంటే ఎవరు దేవునికి ఇష్టలు కారండి. తన ఎడల భక్తి కలిగి యథార్థులైన వారిని బలపరచుటకై లోకమందంతటా ఆయన కనుదృష్టి వెతుక్కుంటుందంటండి దేవుని కన్ను. మనం దొరికితే ధన్యులం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దైవ లక్షణం ఏంటి అంటే యథార్థత. యథార్థత అంటే దేవుని లక్షణం అని గుర్తుపెట్టుకొని మనము కూడా యథార్థవంతులముగా బ్రతకాలి.
లోపట ఒకటి బయట ఒకటి బతకొద్దు, భక్తి వేషం వేసుకోవద్దు. ఈ నూతన సంవత్సరంలో చక్కని తీర్మానం చేసుకుందాం. మనము దేవుని ఎడల నీతి న్యాయాలు అనుసరిస్తూ యథార్థత మీదనే ఆయన దృష్టి పెట్టాడని, ఆయన కన్ను దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనదని గ్రహించి మనము సాధన చేద్దాం. మనకు ఒక్కసారి రాకపోవచ్చు, మనుషులం గనుక మనము బలహీనమై పడిపోతుంటాం. కాబట్టి అట్లా కాకుండా బలవంతుడైన దేవుడు మన పక్షంగా మనతోనే ఉండగా ఆయన సహాయం వలన మనము ఆయనలాగే మనం సర్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను ఇంతవరకు చూడలేదు, కానీ ఎలా ఉంటామంటే ఆయనలాగే ఉంటామంట. దేవుని ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయనలాగా ఉండి తీరాలి. ఆ పద్ధతే మనకు ఉండాలి. కాబట్టి మనమందరం అలాగ ఉండాలని కోరుకుంటున్నాం. సరే, నాకు క్వశ్చన్ వస్తుంది ఎప్పుడు కూడా, ఏ చర్చిలోనైనా, ఈ పలానా చర్చ్ అని నేను చెప్పను, ఎక్కడైనా ఏంటి శుద్ధీకరణ కూడికలని లాస్ట్లో పెడతారు. మరి బైబిల్ ఏం చెప్తుందండి? ఉందా బైబిల్లో? 2 కొరింథీ పత్రిక 4:16. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషులు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చాలండి. బాహ్య పురుషుడు అంటే శరీరం, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడాలి. ఒక సవాల్ నా లోపలికి వచ్చింది, నేను వాళ్ళకి చెప్పాను, మీకు కూడా చెప్తున్నా. రోజు స్నానం చేస్తాం, రోజు ఇల్లు ఉడుచుకుంటాం, రోజు అంట్లు తోముకుంటాం, రోజు అన్ని రోజు జరిగే మురికి అంతా రోజు పోయేదేనా? ఆత్మ మురికి సంవత్సరానికి ఒకనాడు పద్ధతి అనేది కరెక్టేనా? పోనీ 2 రోజులు 3 రోజులా? అక్కడికి కూడా చాలా భారం, కష్టం అయ్యే జనాలు కొంతమంది ఉన్నారు. అప్పుడైనా కొంచెం ఉంచితే ఇది సంవత్సరం అంతా పనికొస్తుందని దైవజనుల తాపత్రయం. ఎవరం మట్టుకు వాళ్ళమే, మనమందరం దేవుని పిల్లలం, ఒక కుటుంబం. మనలో మనం ఆలోచించుకొని దినదినము ప్రక్షాళన చేయబడేలాగా ప్రయత్నం చేద్దాం. నేను అంటాను, ఈ మధ్యలో దేవుని రాకడ వచ్చేస్తే డిసెంబర్ 29 రాకుండానే వచ్చింది అనుకో, అప్పుడు ఇక ఆ మురికి అంతా పట్టుకొని పోదామా? చెప్పండి కదా. అలా గనక మనమే మన కోసం ఎప్పటికప్పుడే, ఏ పొరపాటు, ఎప్పుడు అవివేకం, ఏ అజ్ఞానం, ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ప్రక్షాళన చేస్తూ వాక్యం అనే ఉదకంతో కడుక్కుంటూ దేవుని ఆత్మ చేత శుద్ధీకరించబడుతూ మంచి మనస్సాక్షి కలిగిన వారంగా మనం బ్రతుకుదాం. అలాగ దినదినము శుద్ధి చేసుకున్నాడు గనుకనే దావీదు వంశంలోనే పుట్టాడు, దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు. మళ్ళీ ఆ సింహాసనం మీద నేను కూర్చుంటాను, భూమి మీదకి వచ్చని చెప్పాడు. కాబట్టి మనము కూడా అంత యోగ్యులం, ఆయన దృష్టికి నీతిమంతులముగా, ఆయన దృష్టికి యథార్థవంతులముగా దేవునిలాగే ప్రవర్తించి ఆయన ఎలాగా ఏదేది చేయాలి అది కూడా మనం చేసి, దావీదుని ఎలాగ పక్షపాతి కాదు, దావీదు ఆయనలాగా ప్రవర్తించటకు ప్రయత్నించాడు, కోరుకున్నాడు. కాబట్టి దావీదు సింహాసనం మీద నేను కూర్చుంటాను, ఆ సంతానము నేను యుగయుగాలు వెళ్తాను, అందులోనే నేను పుట్టానని చెప్పాడు కదండి. కాబట్టి దావీదు ఇంకా ఏం చేశాడు? ఒక ప్రవక్తగా పిలువబడ్డాడు, దేవుని గురించిన సంగతులను ప్రవచించగలిగాడు. తర్వాత దావీదు ఇంకా ఏం చేశాడంటే తన తరమునకు సేవ చేసి తన జీవితాన్ని ముగించాడు. మనం కూడా బతికాము చావడం కాదు, కొన్నాళ్ళకి చచ్చిపోతాం అందరం, కానీ ఏదో ఒక గుర్తింపు మన తరానికి మనం ఏమైనా చేసి చద్దాం. అటు కృపా దేవుడు మనందరికి అనుగ్రహించును కాక. మన జీవితములు ముగించబడక ముందుకే దేవుని దృష్టికి యోగ్యులముగా, యథార్థవంతులముగా, న్యాయవంతులముగా మార్పు చెందుదాం. అట్టి కృపా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా.